అతి శ్రేష్టమైనటువంటి నామంలో వేల్పూర్ గ్రామస్తులైనటువంటి పెద్దలకు, నాయకులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. చాలా మాటలు మనం ప్రతిరోజు వింటూ ఉంటాం. విన్న ప్రతి మాట కూడా మనకు ప్రయోజనకరమైందని మనం చెప్పలేము. కానీ దేవుని మాట ఒక్కటైనా కూడా అది మనకెంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైనటువంటి జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రకటించారండి. ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు బ్రతికారండి. ఆ 33.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఈ లోకానికి ఆయన ఏం చేయబోతా ఉన్నాడో, ఈ లోకాన్ని ఆయన ఎలా రక్షించబోతా ఉన్నాడో, ఈ లోకాన్ని అంతటినీ కూడా ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియజేయడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన మనుషులమైనటువంటి మనందరి కొరకు 2024 సంవత్సరాల క్రితం సాక్షాత్తు పాపము చేత, శాపము చేత నింపబడినటువంటి మానవుణ్ణి రక్షించడానికి తానే స్వయంగా ఈ లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కలగజేసినటువంటి ఆ దేవుడు తనను తాను తగ్గించుకుని మనుషుల కొరకు ఆయన బలియాగమైపోయాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అన్ని గ్రంథాలు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, రక్త ప్రోక్షణం జరిగితేనే తప్ప పాపానికి క్షమాపణ దొరకదు అనేటువంటి సత్యాన్ని ప్రతి గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే మానవుడు ఆ పాపం నుంచి విడిపించబడ్డానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతమంది బలులర్పిస్తే, మరికొంతమంది దానాధర్మాలు చేస్తే, మరికొంతమంది ఇతరులకి సహాయపడితే, ఇలాగా పుణ్యాన్ని సంపాదించుకుని ఆ పుణ్యలోకానికి పోవాలి, ఆ పుణ్యాన్ని సంపాదించుకుని ఆ పుణ్యలోకానికి చేరాలనేటువంటి తాపత్రయంతో ఉన్నారండి. కానీ ఇవేమి మనుషుల్ని రక్షించలేవు. ఇవేమీ కూడా మన యొక్క మంచి పనులు ఎవరిని వారి యొక్క పాపం నుంచి, శాపం నుంచి విడిపించలేవు. అందుకనే ఆయన ప్రభు ఏమని తెలియజేశాడనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను ఇస్తాను ఆ విశ్రాంతి అని ప్రభు చెప్పాడండి. ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను, మీకు ఇంకా బాగా అర్థం కావటానికి. లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే, ఒక గుంట ఉందనుకోండి, ఆ గుంటలో వెళ్తున్నప్పుడు ఎవరో చెప్తా ఉన్నారు, ఏమనంటే, అయ్యా ఆ ఎదరికి వెళ్తే గుంట ఉంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు అని అంటే, ఏం పర్లేదులే అని వెళ్తే సరాసరిగా ఆ గుంటలో పడతాం. వాళ్ళు మనకు సహాయాన్ని అందించినా కానీ వాళ్ళ సహాయం మనం పొందుకోకపోవడం వల్ల మనం నష్టపోతాం. దేవుని యొక్క గ్రంథం కూడా అదే తెలియజేస్తూ ఉంది. రక్త ప్రోక్షణ జరగాలి. ఎలాంటి రక్తం అని అంటే, పరిశుద్ధమైనటువంటి రక్తం మనుషుల కొరకు చిందించబడాలి. మనం చూస్తే ప్రతి వారు కూడా చూడండి, వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి కానీ ఎవరైనా సరే, వాళ్ళు ఎంత గొప్పవారైనా, ఎంత తెలివితేటలు కలిగిన వారైనా, ఎంత గనులైన వారైనా, వారందరూ కూడా చూడండి ఏదో ఒక సమయంలో పాపం చేసినటువంటి వారే. ఏదో ఒక సందర్భంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చూడండి, అవన్నీ కూడా మనిషి జీవితానికి శాపాన్ని తెచ్చాయి, పాపాన్ని తెచ్చాయి, అపరాధాన్ని తెచ్చాయి. ఇవి పోతేనే తప్ప మనుషుడికి విమోచన దొరకదండి. అందుకనే మానవులను అర్థం చేసుకున్నటువంటి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ప్రయాసపడుతూ బలులు అర్పిస్తా, లేకపోతే దానాధర్మాలు చేస్తా, ఏదో పుణ్యకార్యాలు చేస్తా తన పాపాన్ని పోగొట్టుకోవాలని ఎప్పటికీ కూడా మానవుని యొక్క ప్రయత్నం ఆగలేదండి. కానీ దేవుడు ఉచితంగా పిలుపునిస్తా ఉన్నాడు. ఏంటి ఆ పిలుపునంటే, చూడండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఎలా ఇస్తాడనంటే, పవిత్రుడుగా సాక్షాత్తు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనుషుల కొరకు మనుషుల్ని అర్థం చేసుకుని ఆయన లోకానికి వచ్చి తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించండి మనుషులకి రక్షణను సిద్ధం చేశాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను తెలుసుకుంటారో, ఎవరైతే ఆయనని నా దేవుడని భావిస్తారో, వారు హృదయంలోనికి చేర్చుకున్న ప్రతి వారికి ఆయన దేవుడుగా ఉండి ఆయన మన తరపున చేసినటువంటి ఆ దోష శిక్షను, లేకపోతే ఆ పాప శిక్షను ఆయన తన మీద వేసుకుని
చూడండి, మన యొక్క పాపానంతటిని, శాపానంతటిని, అపరాధానంతటిని తొలగించి మనల్ని పవిత్రులుగా చేసి ఆ పుణ్యలోకానికి తీసుకుని వెళ్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మాట అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఆ పుణ్యలోకానికి చేరుకునేటువంటి మరొక దారి లేదు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారండి. కాబట్టి ఆయనని మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఒకప్పుడు మేము కూడా వ్యతిరేకులమే, మేము కూడా ఈ దేవుడు అంటే పడని వారమే, గిట్టని వారమే, ఇలా ప్రకటించే వారిని తిట్టిన వారమే. కానీ ఈ దేవుని యొక్క రుచి చూసిన తర్వాత మాకు అర్థమైంది, ఈయన తప్ప మరొక విమోచకుడు, ఈయన తప్ప ఆ పాపము నుంచి, శాపము నుంచి విడిపించే నాదుడు లేదనేటువంటి సత్యాన్ని మేము తెలుసుకుని ఆయనను వెంబడిస్తూ ఈ సత్యాన్ని మీకు ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఇందాక చెప్పినట్లుగా ఈ దారిని పోతా ఎక్కడైనా గుంటుంటే అక్కడ ఎవరో చెప్తారు చూసి, అయ్యా ఎదర గుంటుంది, పడొద్దు, కాస్త చూసుకుని వెళ్ళు అని అంటారు. లేదులే నేను అన్నట్టుగా మనం వెళ్తే ఒకరోజు ఆ నరకాన్ని మనం తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏదో ఒక పరాయి దేశానికి సంబంధించినటువంటి మతంగా భావించి చాన్నాళ్ళు దీనిని మనం దూరం చేసుకున్నాం. ఈ ప్రభుని మనం పక్కన పెడుతూ వచ్చాం. కానీ ఈ దేవుణ్ణి మీ హృదయంలోనికి చేర్చుకుని చూడండి, అమితానందాన్ని, గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మీ హృదయాల్లో పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయనుగాక. స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కృతజ్ఞతలు నాయన ప్రభా. ఇది పరిశుద్ధ దినం నాయన ప్రభా. ఏలుపురి గ్రామాన్ని ప్రేమించి నాయన నీ సువార్త ప్రకటించడానికి ఆయా సంఘమైన బిడ్డలందరము కలిసి నాయన ప్రభా, ఇదిగో నాయన ఏలుపూరు గ్రామంలో నేను ప్రకటిస్తుండగా నాయన విన్న మాటలన్నీ కూడా ఆయా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా, నాయన మాటలు నేను హృదయంలో ఉంచుకుని నాయన ప్రభా, అయ్యా మరి ఎక్కడ సమాధానము, ఎక్కడ పాప క్షమాపణని నాయన ప్రభా మమ్మల్ని ఆలోచింపచేసి నాయన మమ్మల్ని రక్షించినట్టుగా విన్న ప్రతి బిడ్డల్ని కూడా నాయన ప్రభా ఆలోచింపచేసి నాయన ప్రభా మీరు ఆకర్షించుకుని రక్షించమని అడుగుచున్నాను ప్రభా. అవును నాయన ప్రభా, ఇదిగోనైనా ఎక్కడ పాప క్షమాపణ అయిన ప్రభా, ఎడ్ల వల్ల, రక్తం వల్ల, ఏ రక్తం వల్లనైనా పాప క్షమాపణ దొరకదు. నేను ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తము ద్వారా నేను పాప క్షమాపణ దొరుకుతుందని ప్రభా. అయ్యా ఇగో సేవకుల ద్వారా నువ్వు మాట్లాడుచున్నావు నాయన ప్రభా. నాయన ఇటు రీతిగా మేమందరం తప్పిపోయిన వారమే, ఇలా సువార్త వల్ల మేము కూడా రక్షించబడ్డాం, సమాధానం, శాంతిని పొందుకున్న రీతిగా నాయన ఇక్కడ వింటున్న వీరందరికీ కూడా ఇటు శాంతి, సమాధానము నాయన ప్రభు నీ నిత్య రాజ్యం ప్రతి బిడ్డకి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.